నెక్స్ట్ కాలర్‌కెళ్దాం. హ్మ్. హ్మ్. ఎవరున్నారో చూద్దాం. హలో! హలో! ఎవరండి? హ్మ్. మేడం చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? హ్మ్. ఆహా! స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారా? ఓకే. చెప్పండి మేడం. పిల్లలతో మీకు ఎలాగా వెళ్తుంది? పిల్లలంటే అల్లరి కదా మేడం! మీకు తలకాయ నొప్పంటే ఎలా చెప్పండి? ఆ! మరి ఈ జాబ్‌ని ఎందుకు ఎంచుకున్నారు? హ్మ్. హ్మ్. అప్పుడేదో తెలియక మీరు ఈ జాబ్‌లోకొచ్చారు. తప్పదు మరి. పిల్లలంటే మరి మీలాంటోళ్ళు చదువు చెప్పడం మూలానే పిల్లలు ప్రయోజకులవుతున్నారండి. హ్మ్. మీకు తలకాయ నొప్పైనా, ఇసుకైనా తప్పదు మేడం. హ్మ్. భోంచేసారా? హ్మ్. సరే అయితే. మేడం మీ ఇంట్లో ఎంతమందుంటారు? హస్బెండ్, ఒక పాప. పాప ఎన్ని ఇయర్ పాప? ఓహో! 3 సంవత్సరాల పాప. మరెవరు చూస్తారు? ఓకే. హస్బెండ్ వర్క్ చూసుకుంటూ పాపను చూసుకుంటారా? హ్మ్. ఓకే. ఓకే. ఈ లైఫ్. హ్మ్. హ్మ్. ఏం పేరు పెట్టారు పాపకి? హ్మ్. హ్మ్. తేనె. ఓకే. తేనె. ఓకే. ఓకే. ఈ పేరెప్పుడు వినలేదు మేడం. హుహుహు. బావుంది. స్వీట్. బావుంది. మీకొక సాంగ్ ప్లే చేయమంటారా? ఓకే. ఓకే. మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? వెంకటేష్ దేవుదైనా పర్వాలేదా? ఓకే. ప్లే చేస్తాను తప్పనిసరిగా. ఓకే మేడం. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని, మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా, ఉదుగుండమంటూ వదిలేయమంటూ బతిమాలుకున్న వేళ, వెన్నెలేదు వేకువేదో నీకు తెలుసా మరి, ఓ చెంత చేరి ఏమిటా అల్లరి.